చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు వందనాలు. అలంకరణ దేవుడికి ఇష్టమా కష్టమా? ఏమొస్తే ఏమొచ్చిద్దనా? ఇష్టమా కష్టమా? దేవుడికి కష్టమా? చెప్పండి. అడవి పువ్వుని దేవుడే కదా అలంకరించాడని చెప్పాడు. పక్షులు ఉంటాయి, రకరకాల పక్షులు. ఆ రెక్కల మీద డిజైన్ ఎలా ఉంటుంది చెప్పండి. కొన్ని సీతాకోక చిలుకలు, రామచిలుకలు, అసలు నెమలి, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు వేసారా, ఏ ఆర్టిస్టు వీటిని రంగులు వేశాడా అనిపిస్తూ ఉంటుంది. అంటే అలంకరించాడు పక్షుల్ని కానీ, జంతువులను కానీ, పురుగులను కానీ. ఆ డిజైన్ అంతా చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే మనం మనసు పెట్టే సమయం ఉండదు, కానీ ఒక్కొక్క పురుగుని, జంతువుని, వాటి మీద ఉన్న రంగుల్ని, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అంటే అలంకరించాడు దేవుడు. అలాగే మనుషులను కూడా దేవుడు అలంకరణతోనే సృజించాడు. దేవుడిచ్చిన అలంకరణ ఎక్కువ కాలం ఉంటుంది, మనం చేసుకునే అలంకరణ టెంపరీగా ఉంటుంది. అయితే మనసు అలంకరణ మీద శ్రద్ధ లేకుండా ఆత్మీయమైన అలంకరణ మీదే శ్రద్ధ పెట్టాలనేది బైబిల్ చెప్తున్న సత్యం. మొదటి నుంచి దేవుడు అదే చెప్తున్నాడు. పాత నిబంధనలు కూడా యాజకులకి ప్రత్యేకమైన డ్రెస్ కుట్టించాడు. ఆ డ్రెస్ మీద అనేకమైన డిజైన్లు, దానిమ్మ పళ్ళ డిజైను, ఒలివ ఆకుల డిజైను, ఇలా రకరకాల రత్నాలతోనూ వీటన్నిటితో పొదగటం కూడా చూసాం. అంటే అలంకరణ కావాలి. ఇవి దేనికి సూచన అని అంటే ఆత్మ సంబంధమైన అలంకరణకు బాహ్య సంబంధమైన అలంకరణ సూచన. మనందరికీ తెలుసు ఎస్తేరు గారిని వాళ్ళ బాబాయ్ పెంచుతాడు, అంతే కదా. మొదట ఏమవుతాడు? పినతండ్రి అంటే బాబాయ్, అంతేనా? బాబాయ్ వేరు, పినతండ్రి వేరు, రెండో ఒకటే. పినతండ్రి పెంచి రాజుగారికి మరి రాణి కావాలి అని అన్నప్పుడు చాలామంది స్త్రీలను తీసుకొస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం వచ్చింది. రాజుగారి దగ్గర ఉంటూ స్త్రీలను కాసే ఒక షండు ఉంటాడు, హేగే అతని పేరు, అంతేనా. అతను రాజుగారి దగ్గరికి వెళ్ళే వంతు వచ్చిన ప్రతి స్త్రీకి ఏ అలంకరణ కావాలో అవి ఇస్తూ ఉంటాడు. వాళ్ళు కోరినవన్నీ ఇస్తాడు. నాకు ఇది కావాలి, ఇది కావాలంటే అన్నీ ఇస్తాడు. కానీ ఎస్తేరు గారి వంతు వచ్చేసరికి అక్కడ రాయబడిన ఒక మాటను మనం బైబిల్లో చూస్తే ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయము 15వ వచనంలో ఆమె గురించి వ్రాయబడిన ఒక మాట, మొర్దెకై తమ కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. చాలు. ఎస్తేర్లు చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎస్తేరు గారు వంతు వచ్చినప్పుడు ఏం కోరుకుందంట? ఆమె ఏమన్నా కోరిందా? అంటే కోరక అని రాయించాడంటే మిగతా వాళ్ళందరూ స్త్రీలు కోరారనేనా? నాకు ఆభరణం కావాలి, ఈ ఆభరణం కావాలి, ఎన్నో ఉన్నాయండి, అరికాల నుంచి నడినెత్తి వరకు. కొన్ని కనపట్లేదు. పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్తే అన్నిల్లో పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్తే అసలు ఎక్కడా ఖాళీ కనపడదు కదా. జాగ్రత్తగా ఉండండి అలంకరణ విషయంలో. ఇళ్లల్లోకి వచ్చి చంపేసి మరీ తీసుకెళ్తున్నారు. మొన్న హైదరాబాదులో కదా, మాజీ ఐపీఎస్ అధికారి భార్య ఆమెను చంపేసి పనివారు ఎక్కడి నుంచో వచ్చారు, పని మనిషి ఎన్ని రోజుల నుంచి ప్లాన్ వేస్తుందో మరొక ఇద్దరు సహాయం తీసుకొని ఆమెను చంపేసి, గొంతుల మీద చంపేసి ఆ ఇంట్లో ఉన్న డబ్బు, నగలు మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ పత్తిపాడు దగ్గర ఏదో ఊరు. ఇంట్లో ఒంటరిగా ఉంది అని తెలిసినప్పుడు సడన్గా ఇంట్లోకి వెళ్ళిపోవటం,
గొలుసు లాక్కోవటం, చంపేసి వెళ్ళిపోతున్నారు. 2 సార్లు జరిగింది అదే ప్రాంతంలో, కాకుమాను దగ్గర ఏదో ఊరు. అంటే బంగారం కోసం ఎంత ఘాతుకానికైనా ఒడిగట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇక బాగా దిగేసుకొని ఒక్కసారి కనపడి బీరువాలో దాచిపెట్టినా చెప్పండి ఏం చేస్తారు? అంటే వీళ్ళుంటూ ఇన్ని నగలు ఉన్నాయి, ఆమె పలానా రోజు ఫంక్షన్లో ధరించుకుంది కాబట్టి ఆ ఇంట్లో ఖచ్చితంగా భద్రంగా ఉంటాయని లేకపోయినా చంపుతారు, ఉన్నా చంపేసి తీసుకెళ్తారు. ప్రమాదం. మరి బంగారం ఎందుకు, ఇవన్నీ ఎందుకంటే ఇక అది దానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి అది లేకపోతే ముద్ద దిగదు. బంగారం తాకట్లో ఉన్నా దిగదు, మెడలో గొలుసు లేకపోయినా దిగదు, నెత్తి మీద వడ్డానో పాపిడి బెళ్ళ ఉండేది. వడ్డానం నడుగు కదా, పాపిడి బెళ్ళ ఏదో చాలా ఉంటాయి. ఎలా దిగేస్తారు చంపస్వరాలంట, సప్తస్వరాలు పలికెత్తారు మొత్తానికి. ఇన్నొన్ని ఇశ్రాయేలు అలంకరణ గురించి దేవుడు రాయించిన మాటలు చూస్తే మతిపోయింది. ఇన్ని ఉన్నాయా కుళాయిలంట, ఏంటో కుళాయిలాగా రకరకాల అలంకరణలు ఉన్నాయి ఆ రోజుల్లోనే. మరి ఈరోజు అలంకరణ ఇంకా పెరిగిపోయింది. ఎస్తేరు రాజు దగ్గర ఉండే షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక మరి ఏది కోరలేదు. ఎందుకని? కారణం ఏంటి? కోరితే ఏంటి? మిగతా వాళ్ళందరూ కోరుకొని ఇష్టానుసారంగా ధరించి వెళ్ళిపోయారు. హేగే ఏది నిర్ణయించి ఇదేసుకోమ్మ అంటే ఓకే అని అవే వేసుకుంది. ఇంకా ఎక్స్ట్రా ఏం అడగల. వెళ్ళటం వల్ల ఏమైందంటే సెలెక్ట్ అయిపోయింది. రాజుగారి దగ్గర సెలెక్ట్ అవ్వటం మాత్రమే కాక ఎస్తేరు యందు అందరికీ, చూచిన వారందరికీ ఏం రాయబడింది? ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు. ఎందుకు అంటే వస్త్రధారణను బట్టి కూడా దయబుట్టిద్దా? చెప్పాలి. మంచి సూట్ వేసుకొని వచ్చి బాబు ధర్మం చేయండి అంటున్నాడు అనుకోండి, ఎవరికన్నా దయబుట్టిద్దా? మరి ఎలా దయబుట్టింది? కన్నొంకరో కాలొంకరో కుంటోడో గుడ్డోడో చిరిగిపోయిన బట్టలో చింపిరి జుట్టు వేసుకొని దీనంగా అడిగితే దయబుట్టిద్ది. అలాంటి డ్రెస్ వేసుకున్న గద్దించి అడిగాడు అనుకోండి, వీడికి అస్సలు వేయకూడదు అనిపించింది కదా. ఏంది ఎత్తావయ్యవా అన్నాడు అనుకో, ధర్మం ఎలా అడగాలి? దీనంగా అడగాలి, అప్పుడు దయబుట్టింది. వస్త్రధారణ బట్టి కూడా దయబుట్టిద్దా అంటే పుట్టింది. మరి ఎస్తేరు గారి వస్త్రధారణ చూచిన వారందరికీ దయ పుట్టింది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హేగేకి రాజుగారి మనసు తెలుసు. ఎస్తేరుకి నిర్ణయించి ఆభరణాలు నిర్ణయించాడు కదా, రాజుగారి యొక్క షండుడైన హేగే నపుంసకుడు. అతనికి ఏం తెలుసు అంటే రాజుగారి మనసు తెలుసు. రాజుగారికి ఎలాంటి వస్త్రధారణ అలంకరణతో ఉంటే రాజుకు నచ్చుతారో హేగేకి తెలుసు. కాబట్టి హేగే ఇవే వేసుకో అని చెప్పాడు అంతే. నాకు అది వద్దు ఇది వద్దు ఇదే కావాలి అని అడగలేదు ఎస్తేరు గారు. ఆయన మనసు ఈయనకు తెలుసు కాబట్టి ఈయన చెప్పినట్టు ఎస్తేరు గారు ధరించడం వల్ల రాజుగారికి నచ్చింది, చూచిన వారందరికీ దయబుట్టండి. అంటే వస్త్రధారణ బట్టి ఎదుటి వారి మనసులు గెలుచుకునే అవకాశం ఉందా అంటే ఉంది, అలంకరణను బట్టి. ఇది మనకి బాగా అర్థమైతే ఈరోజు దేవుడి మనసు ఎవరికి తెలుసు చెప్పండి? దేవుని మనసు పరిశుద్ధాత్మకు తెలుసు. మనకి రోమాపత్రిక 8వ అధ్యాయంలో చదువుతాం కదా, ఇప్పుడు 26వ వచనం 27వ వచనం లేదు, కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం అయినా పర్వాలేదు, 10-11 కొరింథీ పత్రిక. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు కొరింథీ మొదటి పత్రిక 2:11 మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి. అంటే దేవుని మనసు ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మకు తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడు? ఎలాంటి అలంకరణ మనకు కావాలంటున్నాడు.
లోకానికి ఇంకా పరిశుద్ధాత్మతో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు. కానీ క్రీస్తుని అంగీకరించి క్రైస్తవులుగా మారి దేవునికి నచ్చే విధంగా మనం ఉండాలంటే మన అలంకరణ ఎలా ఉండాలి చెప్పండి? అలంకరణ ఎలా ఉండాలంటే బాహ్య సంబంధమైన అలంకరణ వద్దు అనలేదు దేవుడు. బొట్టు పెట్టుకోవటం, గాజులు వేసుకోవటం, నల్లపూసలు దండ వేసుకోవటం, తాళిబొట్టు వేసుకోవటం, పసుపు రాసుకోవటం, కాటుకు పెట్టుకోవటం, జడల్లుకోవటం, ఇవన్నీ వద్దనలేదు దేవుడు. కానీ ఇవి బ్యాన్ చేశారు సంఘాలు. అటు గురించి దేవుడు వద్దు అని చెప్పలేదు. వీటి కంటే ఏది ముఖ్యం అది చెప్పాడు తప్ప ఇది వద్దనలేదు. కానీ వద్దన్నట్టుగా క్రియేట్ చేసి వాక్యాన్ని వక్రీకరించి సమాజంలో అన్యులలో దేవుని నామానికి అవమానకరంగా క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేసే విధంగా ఈరోజు బోధలు కనపడుతున్నాయి. వద్దు అన్నవి అసలు వద్దు, దేవుడికి ఇది ఇష్టం లేదు, దేవుడికి ఇవి అసహ్యం అన్నట్టుగా, అది ఎవరో మిగతా వాళ్ళు ఎవరో పెట్టుకునేవి మనం పెట్టుకోకూడదు అన్నట్టుగా గొడవలు ప్రారంభమైనవి. మన పూల గురించి చాలా రభస అయిపోయింది కదా. బొట్టు గురించి రభస, పూల గురించి రభస, గాజుల గురించి రభస. ఎందుకు ఇవన్నీ అంటే దేవుడు ఇవి అనలేదు, కానీ వీటి కంటే ఏది ముఖ్యమని చెప్తున్నాడు. ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చూద్దాం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఏమంటే ఇక్కడ ఎవరికి చెప్పాడు? స్త్రీలకే చెప్పాడు, అంతేనా? అటువలే స్త్రీలారా, మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. భార్యలకి ఏం చెప్పాడు? భర్తకు లోబడి దేవుని భయముతో నువ్వు కాపురం చేస్తే నీ భర్త ఏమవుతాడంట? నీ భర్త మారుతాడు. ఎలా అంటే నీ క్యారెక్టర్ చూసి మారుతాడు, నీ ప్రవర్తన చూసి మారుతాడు. అంటే బాహ్యంగా అలంకరించుకుంటే మారడా? భర్తకు నచ్చినట్టుగా అలంకరణ ధరించి భార్య ఉంటుంటే ప్రవర్తన బాగోపోతే మారతాడా? మారడా? చెప్పాలి. బాగా అలంకరించుకుంటుంది, భర్తకు నచ్చే విధంగా అలంకరించుకుంటుంది, కానీ ప్రవర్తన బాగట్లేదు. అప్పుడు భర్తలు అనుమానపడే అవకాశాలు ఉన్నాయి కదా. ఎవరి కోసం అలంకరించుకున్నావు, ఎందుకు అలంకరించుకున్నావు? తన కోసమని తెలిసినా అపార్థం అయ్యే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. కానీ క్యారెక్టర్ బాగుండి అలంకరణ నార్మల్గా ఉంటే మారిపోతాడంట భర్త. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి మాటకు లోబడి నాకు లోబడుతుంది. నువ్వు భయముతో కూడిన నీ పవిత్ర ప్రవర్తన చూసి, ప్రవర్తనలో క్యారెక్టర్లో పవిత్రత ఉండాలి, అది అలంకరణ. అప్పుడు ఆ అలంకరణను చూసి భర్త మారిపోతాడు, దేవుని సన్నిధికి అతను కూడా వస్తాడు అని కింద జడలు అల్లుకొనుటయు, జడలు బహువచనాలే, సింగిల్ కాదు. జడలు ఎన్ని జడలు ఉంటాయి? 2 జడల చెప్పండి. చాలా జడలు ఉన్నాయి, రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. వాటి గురించి మనకు అనవసరం ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ చిట్టా దిత్తే అబ్బో చాలా ఉన్నాయి. ఒక తల గురించే, వెంట్రుకల గురించే ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అంత చరిత్ర ఉంది వాటికి. అన్ని రకాల డిజైన్స్, పురుషుల్లో క్రాపుల్లో కానీ, ఆడవాళ్ళ జడల్లో కానీ, కొప్పుల్లో కానీ. మొన్న అక్కడ చూసా యూట్యూబ్లో ఒక చిన్న బద్దె లాంటిది పెట్టాడు, దాంతో మెలేస్తున్నాడు, తిరగేస్తున్నాడు, ముడి పెడుతున్నాడు, వేలాడదీస్తున్నాడు, సగం హైటే పెంచుతున్నాడు. ఇది ఒక బద్దెతోనే. ఇక అలాంటివి చెప్పుకుంటా పోతే గంటలు సరిపోతుంది. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు. బంగారు నగలు పెట్టుకోవాలా వద్దా? చెప్పాలి. పెట్టుకోమన్నాడా వద్దన్నాడా? చెప్పాలి. ఏమంటే ఏమొచ్చింది కాదు. జడ వేసుకోవచ్చా? అల్లుకోవద్దన్నాడా?
జడలు వద్దన్నాడు, జడ వేసుకోవచ్చు. బంగారు నగలు పెట్టుకొనుటయు అంటే బంగారు నగలు పెట్టుకొనుటయు అంటే కంటే బంగారు నగల కంటే అలంకారం ఇంకోటి ఉందని చెప్తున్నాడు దాంతో పోలుస్తూ. ఇది వద్దని కాదు, దీనివల్ల నీకు ప్రమాదం ఉంటే మానే, ప్రాబ్లం లేదు. అర్థమైందా? అసలు దేవుడు, పరలోకం, నిత్యరాజ్యం, ఈ భూమిలో ఏముండదో అన్నీ కాలిపోతాయి, అన్నీ లయమైపోతాయి, ఈ లోకమే మాయ, మన బతుకే మాయ, ఏదో ఉన్నాం, దేవుడు పని చేసి 4 రోజులు బతికి కష్టమైన శ్రమైన ఇక్కడ కష్టాలు శ్రమలు అనుభవించి దేవుని రాజ్యానికి ఎలాగైనా చేరాలి అన్న వాళ్ళకి అసలు అలంకరణ మీద ఉంటుందా శ్రద్ధ? చెప్పండి. బంగారం కొనుక్కోవాలి, బ్యాంకులో దాచిపెట్టుకోవాలి, దిగేసుకోవాలి, అద్దంలో చూసుకొని మురిసిపోవాలి, ఇవన్నీ ఉంటాయా? నీ మనసంతా లోకం మీద ఉంటే ఇవన్నీ ఉంటాయి. నీ మనసంతా పరలోకం మీద ఉంటే ఇది ఎందుకో దేవుడు మొదటి నుంచి నాకు బంగారం మీద కానీ దేని మీద పెద్దగా లేదండి. యవ్వనంలో డ్రెస్సులు మెయింటైన్ చేశాను కానీ ఈ అలంకరణ విషయంలో ఏమి లేదు. ఎప్పుడు ఏముండదు. చూశారుగా, ఒకప్పుడు వాచ్ పెట్టేవాడిని సెల్ ఫోన్ రాకముందు. సెల్ ఫోన్ వచ్చినాక దీంట్లో సమయం కనపడుతుంది, ఇంకా వాచ్ ఎందుకు దండగా, సెల్ మన దగ్గర ఉండగా. అందువలన సెల్ వచ్చింది కాబట్టి వాచ్ కూడా తీసేసాను. ఏమి ఉండదు, మొలతాడు ఒకటి ఉంటుందండి, అది అలంకరణ కాదుగా. ప్యాంటు జారిపోకుండా, లుంగి జారిపోకుండా బెల్ట్లు లేనప్పుడు కట్టుకున్నాం, అది అంతే. అంటే మనసంతా పరలోకం మీద ఉన్నప్పుడు బాహ్య సంబంధమైన వాటి మీద మనం మమకారం ఉండదు. ఆ చీరల కొట్టుకు వెళ్తే ఆడు చచ్చిపోతాడు, ఆడు చేతులు పడిపోతాయి. ఏ షాప్కి వెళ్ళినా అది నచ్చలా, ఇది నచ్చలా, వాడు ఎంత కష్టపడి తయారు చేస్తాడు, మనకి ఇంకేమీ నచ్చవు. ఎందుకంటే మనసు ఎట్టు ఉంది? జడల మీద, బంగారు నగల మీద, అరికాల నుంచి నన్నెత్తి వరకు ఉన్న అలంకరణ సామగ్రి మీద మనకి మమకారం ఉంటే భక్తి, బోధ ఇవి ఎక్కవండి. మనసంతా పరలోకం వైపు ఉంటే వీటి మీద అసలు ధ్యాసే ఉండదు. ఉంది అంటే అర్థం ఏంటంటే ఇరుగు పొరుగు వారిని చూసాం, వాళ్ళలాగా మనం కూడా ఉండాలని ప్రేరేపించబడి బంగారం సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, మంచి మంచి వెరైటీ ఫుడ్డులు తినేయాలి. అన్ని విషయాల్లో మనకి దేహానికి అన్ని అవయవాలకి కోరికలు ఉన్నాయి. ప్రతి అవయవానికి కోరిక ఉంది. ఆ కోరికలు తీర్చడానికే నీ జీవితాన్ని సమర్పిస్తే మరి దేవుని కోరిక తీర్చేది ఎప్పుడు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చేది ఎప్పుడు? అందుకే జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకోవద్దు అనలేదు, ధరించుకొనుటయు కంటే. అది పోలిక చెప్తున్నాడు అక్కడ. ముందు ఆ మాటలే చెప్పిన, జడలు వద్దన్నాడు, బంగారం వద్దన్నాడు, వస్త్రాలు వద్దన్నాడు అని కాదు. వీటికంటే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అంటే అర్థం ఏంటంటే ఇది ధరించగానే నువ్వు గొప్పగా కనపడాలి, అందంగా కనపడాలి అనుకుంటూ ధరిస్తున్నావు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా మెడలో ఏదన్నా ధరించారనుకోండి, ఎలా ఉందని అడుగుతారు. ఏది నగ ధరించాం, ఎలా ఉంది అంటే చెప్పాలి. ఏం చెప్పాలి? వాహ్ వా అనాలా? అది గోడకు పెడితే అసలు మనం ధరించిన దానికంటే నగల షాపులో ఆ బొమ్మకు ధరింపజేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నల్లటి బొమ్మ మీద గోల్డ్ కలరు దండ మెడలో చైన్ వేసారనుకోండి, ఎలా కనపడింది చూడటానికి? మన ఒంటి మీద అంత ఎఫెక్టివ్గా కనపడదు. అంటే ఇక్కడ బాగుందా, అక్కడ బాగుంటుందా? అక్కడే బాగుంటుంది. మరి మనం ధరించి బాగుందా అని అడిగితే ఏం చెప్పాలి? ఎదుటోళ్ళు దరిద్రంగా ఉందంటే బాధపడతాం. ఏమనాలి? సూపర్గా ఉంది అనాలి. అంటే నువ్వు బాగలేదా? నగ బాగుందంతే. చీర కట్టుకున్నారు లేదా సూట్ వేసుకున్నాము, ఎలా ఉంది డ్రెస్ అంటే డ్రెస్ బాగుంది. మరి నువ్వు అంటే డ్రెస్సు వేసుకున్నంత మాత్రాన బాగుందని అడిగితే ఎవరిని బాగుందని అడుగుతున్నావు? ఏం అడుగుతున్నావు అంటే డ్రెస్సు బాగుంది అంతే. నువ్వు వేసుకున్న గౌడి గేదెకేసినా అది బాగానే ఉంటుంది కదా. కోతులకు కూడా సూట్లు వేస్తూ ఉంటారు కదా, చింపాంజీలకు కూడా సూట్లు వేసి చూపిస్తూ ఉంటారు. అంత మాత్రాన అది బాగుందంటే బాగుంటుంది. సూట్ ఎత్తే ఎవరైనా బాగుంటారు, పట్టు చీర కడితే ఎవరైనా బాగుంటారు. కానీ అసలు ఏ డ్రెస్ వేసుకున్నా మన క్యారెక్టర్ బాగుంటే మనం ఎప్పుడు అందంగానే కనపడతాం. ఎస్తేర్ గారు ఎందుకు అందంగా కనపడిందంటే ఆయన మనస్సు హేగేకి తెలుసు కాబట్టి ఇలా ఉంటే రాజుగారికి నచ్చుతాం అంటే అది బాహ్య సంబంధమైన అలంకరణ అయినా
రాజుగారి మనసెరిగి అని చెప్తే చేసేసింది, సక్సెస్ అయింది. మరి దేవుని మనసెరిగిన పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్నాడు ఈరోజు, ఈ అలంకరణ కంటే ఏ అలంకరణ ముఖ్యమంట? సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది అంటున్నాడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ సుపురుషులకు లోబడియుండుట చేత తమను తాము అలంకరించు. లోబడే తత్వం ఏందంట? అలంకరణ. నువ్వు మా ఒంటి నిండా నగలు ధరించి మంచి పట్టు చీరేసుకొని చక్కగా అలంకరించుకున్న దీనికంటే ఏది ముఖ్యం? భర్తకు లోబడే అలంకరణ ఉందా? స్త్రీలారా, అమ్మలారా వినండి, ఉందా భర్తకు లోబడే అలంకరణ? ఎదిరించి బూతులు తిట్టి వంశాన్ని తిట్టే స్త్రీలు ఉన్నారు ఇప్పటికీ సంఘంలో. ఇది అలంకరణ కాదు, అసహ్యకరమైన అలంకరణ. బాహ్యానికి బాగానే అలంకరించుకొని అంతరంగం చండాలంగా ఉంటే భర్తకు లోబడి భర్తని గౌరవించి కూడా మాట్లాడరు 10 మందిలో. ఇంట్లో ఎటు మాట్లాడరు, బయట కూడా గౌరవించి మాట్లాడకపోతే ఇది లోబడే తత్వం కాదు. లోబడే తత్వం కానప్పుడు నువ్వు భక్తుడివి, భక్తురాలివి కానే కావు. తర్వాత సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను, సాధుత్వం అనే గుణం, మృదుత్వం అనే గుణమైన అక్షయ అలంకారం. అక్షయ అలంకారం అంటే ఇంకా వాటికి నాశనం లేదు. నీ బంగారం కొన్ని రోజులు బీరువాలో పెడితే బయటికి తీసినాక కొంచెం పైన ఏమొచ్చింది? తుప్పు వచ్చింది. దాన్ని మళ్ళీ క్లీన్ చేయడానికి బంగారపు పని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ ఇస్తారు మీకు. కానీ ఈ అలంకరణకి తుప్పు లేదు. ఈ అలంకరణకి ఏం లేదు? తుప్పు లేదు. అక్షయమైన అలంకారం, సాధుత్వం, మృదుత్వం, లోబడే తత్వం, ఇవన్నీ అక్షయమైన అలంకారాలు కావాలంటున్నాడు దేవుడు. ఏ అలంకరణ మనకు కావాలి? ఇది స్త్రీలకండి, మాకు లేవు కదా అని పురుషులు అనుకుంటే పురుషులకు కూడా చెప్పాడు దేవుడు. అంటే భక్తులందరికీ చెప్పిన విషయం ఇది. స్త్రీ అలంకరణ ఇది జడలు అల్లుకోవటం, బంగారు నగలు పెట్టుకోవటం, ఇవన్నీ స్త్రీలకు ఇష్టం కాబట్టి అక్కడ చెప్పాడు. లోబడే తత్వం స్త్రీకి ఉండాలి, భర్తకు లోబడే తత్వం. అంతా సమానమని లోకాన్ని తీసుకొచ్చి దీనిలో పెట్టకండి. లోకం దృష్టిలో పురుషుడు స్త్రీ అందరూ సమానమే, దేవుని దృష్టిలో కూడా సమానమే. కానీ శరీరాన్ని బట్టి నీ బాధ్యతలు నీకు ఉన్నాయి. శరీరాన్ని బట్టి పురుషుని బాధ్యతలు పురుషునికి ఉన్నాయి. పురుషుని ధర్మం వేరు, స్త్రీ ధర్మం వేరు. ధర్మాలను బట్టి నువ్వు అనుసరించు. ఆత్మగా అందరం దేవునికి సమానమే, లోకానికి సమానం కాదు. స్త్రీలకు ఇచ్చారు ఫ్రీ బస్సు, మరి పురుషులకి ఎందుకు ఇలా? అంటే ప్రభుత్వానికి ఏముంది ఇక్కడ చెప్పండి? పక్షపాతం ఉందా? అలాని పురుషులకి ఇచ్చారనుకో స్త్రీలు ఉద్యమాలు చేస్తారు. మళ్ళీ ఓట్లు ఎక్కువ వేసి ఈ స్త్రీలు అవసరమైతే పురుషుల్ని రాద్ధాంతం చేసైనా, హింసించైనా, అలిగైనా, తగాదాడైనా, సంతోషపరిచైనా ఓటేపిస్తారని తెలుసు వాళ్ళకి. స్త్రీ మహాశక్తి, మహాయుక్తితో పురుషుల్ని లోబరుచుకొని ఏదైనా చేయగలదు, కథ మొత్తం మార్చగలదు. ఎంతమంది పురుషులండి భక్తిని విడిచిపెట్టి స్త్రీల మోజులో పడిపోయి భక్తిహీనులుగా మారిపోయారో తెలుసా? నాకు తెలిసిన చరిత్రలోనే చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మంచి భక్తులే, బాగా పరిచర్య చేస్తారు, చక్కగా ఉంటారు. కానీ స్త్రీ వలన మోసపరచబడిపోయి భక్తిని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే స్త్రీ ఓటు బ్యాంక్ ఎక్కువ. స్త్రీ ప్రేరేపించి పురుషులు కూడా మార్చగలదు, తన బిడ్డల చేత కూడా ఓటు వేయించగలదనే ఆలోచనతోనే స్త్రీలకు మాత్రమే ఫ్రీ బస్సు పెట్టారు. కొట్టుకు చేస్తున్నారు స్త్రీలు కదా. ఈ లోబడే తత్వం లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. సమానత్వం దేవునికి. కానీ శరీర విషయాల్లో వాళ్ళు కొన్ని పద్ధతులు, కొన్ని బాధ్యతలు, కొన్ని శరీర సంబంధమైన క్రియలు పెట్టాడు, అవి చేయాలంతే. పురుషుల గురించి కూడా రాయబడిన ఒక మాటను మనం చూడగలిగితే, దీనికి ముందు తిమోతి పత్రిక ఒకసారి చూసి వెళదాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి. మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు కలవారి ఉండి, స్త్రీలు
అణుకొవ స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే బుద్ధిలో శుద్ధి ఉండాలి. ఏ కళ్ళ కపటం, కుట్ర, ఈర్ష్య, ద్వేషం, అసూయ ఏమి ఉండకూడదండి. ఓపెన్గా ఉండాలి, అందరికీ మంచిగా ఉండాలి. మన మనసు మంచిదైతే అందరూ మంచిగానే కనపడతారు. మన మనసు చెడ్డదైతే ఎదుటోళ్ళందరూ చెడ్డోళ్ళుగానే కనపడతారు. అందుకే మన అభిప్రాయాలు ఎదుటోళ్ళ మీద రుద్ది వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం. మన హృదయం శుద్ధిగా ఉంటే లోకం ఎలా ఉంటుంది? శుద్ధిగానే కనపడింది. పచ్చకావరిలో వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనపడినప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే. అంటే హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడవా? దేవుడు ఎప్పుడు కనపడడు, పరలోకం వెళ్తేనే కనపడతాడు. అక్కడికి వెళ్ళి దేవుణ్ణి చూడాలంటే ఎక్కడ హృదయం ఎలా ఉండాలి? కాబట్టి అలంకరణ మీద మమకారం పెట్టి దేవుని చూసే అవకాశం కోల్పోతున్నాం. కాబట్టి ఎలా ఉండాలంట? స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ, ఇక్కడ కూడా జడలతోను తగు మాత్రపు వస్త్రాలంటే నీ శరీరాన్ని కప్పుకోవటానికి కావలసిన వస్త్రాలు ఏవో అవే వాడు. కాస్ట్లీ అవసరం లేదు. 1000 రూపాయలు పెట్టి షర్ట్ ఎప్పుడు కొనలేదు నేను. 300, 250, 150, మ్యాక్సిమం 500. ఎక్కువ కొంటే ప్రాణం విలవిల్లాడిపోద్ది. ఎందుకు ఇంత ఖరీదు అనిపిస్తూ ఉంటుంది. లక్షలు పెట్టి ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి కొంటాం, 4 రోజులు ధరిస్తాం. ఆ శ్రీదేవికి ఏం చేశారు? మంచి పట్టు చీర మేకప్ వేసి అలంకరించి మరీ కాల్చేశారు శవాన్ని కదా. శవానికి కూడా అలంకరణ చేసి బంగారం పెట్టి తర్వాత తీసేసి ఉంటారులేండి. పట్టు చీర కాల్చేసి ఉంటారేమో. కానీ ఆ జయలలిత గారు ఎన్నంట చెప్పుల జతలే, ఎన్నో వేల జతలు అంట చెప్పుల జతలు. ఇంకా చీరలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అన్ని చీరలు కొంత చీర మిగిలిపోయిన శరీరం కాల్చబడింది. దేహాన్ని ఎంత అలంకరించుకున్నా ఒకానొక రోజు దీన్ని విడిచిపెట్టాల్సిందే. దీనికంటే నాశనము లేని అలంకరణ ఒకటి ఉంది. అది ఎప్పటికీ నిలిచిపోయే ఉంటుంది. అది కావాలంట. అక్షయ గోళమను అలంకారము జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనట. ఇది ఖచ్చితంగా చెప్పాడు. కాస్ట్లీ వస్త్రాలు వద్దన్నాడు. స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకోండి అన్నాడా? అంటే మిగుల వెలగల వస్త్రాలతో అలంకరించుకోవద్దు. నీకెందుకు కాస్ట్లీ అవసరం లేదుగా. ఈ డబ్బులు ఉంటే ఇంకో దానికి ఉపయోగపడుద్ది. పేదవారికి ఆహారం, పేదవారికి వస్త్రాలు, నీ ఇంట్లో ఇంకొక ఖర్చు, ఏదో ఒక దానికి ఉపయోగపడుద్ది. అంత కాస్ట్లీ ధరించడం వల్ల నీ వస్త్రాలను చూసి నిన్ను గౌరవిస్తే నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. గౌరవించాలంటే ఎప్పుడు సూట్ వేసుకొనే తిరగవచ్చు. కొంతమంది బిచ్చగాళ్ళు కూడా సూట్ వేసుకొని అడుక్కుంటున్నారు, గమనించారా? పాత ఎవరో పాపం దానం చేస్తారు, అది వేసుకొని అయ్యా బాబు అని అడుగు. మురికి సూటే అది కదా. వాళ్ళు సూట్లో ఉండారు కదా అని అనిపించదు ఒక్కోసారి. ఎందుకంటే మురికిగా ఉంటుంది కాబట్టి ఎవడో దానం చేసాడులే చలికి అనుకుంటాం. మిగుల వెలగల వస్త్రాలు వద్దంటున్నాడు. 10వ వచనం, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లు సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలను. ఎలా అలంకరించుకోవాలంట? సత్క్రియ అంటే వాక్య సంబంధమైన పనులు. వాక్య సంబంధమైన పనులు అలంకరణ. మనకు అలంకరణలాగా కనిపించిద్దా, చాకిరీలాగా కనిపించిద్దా? చెప్పండి. దేవుని పని అలంకరణగా అనిపిస్తుందా? ఈ పని మనం ఎందుకు చేయాలి, మనకెందుకు, మన ఇంట్లో పనులే బోల్డ్ ఉన్నాయి, ఇది మనకు అనవసరమైన పని అనిపిస్తుందా? చెప్పండి. అయిపోయినాక ఊడ్చే పని లేదు, ఎవరు పట్టించుకోరు. వచ్చేటప్పటికి శుభ్రంగా ఉంటుంది. మీరు వచ్చేటప్పటికి అంటే ఎవరో ఒకళ్ళు శుద్ధి చేస్తేనే మీరు శుభ్రంగా కూర్చుంటున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క ఆదివారం మీరు వచ్చేలేకే చెత్తా చెదారం ఇదంతా పరిచేద్దాం అనిపిస్తుంది. అప్పుడు ఎవరి సీట్ వాళ్ళు ఊడ్చుకొని కూర్చోవాలి, లేదా ఇంటి దగ్గర నుంచి దుప్పట్లో పట్టాలో తీసుకొని వచ్చి కూర్చోవాలి. మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? ఎప్పుడైనా ఆలోచిస్తారా? మనకు అనవసరం. పరిచర్య ఎలా జరుగుతుంది, ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎంత ఖర్చు అవుతుంది,
ఏ వస్తువులు పాడవుతున్నాయి, ఎక్కడెక్కడికి సువార్తకు వెళ్ళాలి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అవతల వాళ్ళు వాక్యం వినే పరిస్థితిలో ఉన్నారా, వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేసి వాక్యం చెప్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తే సత్క్రియలు ఇవన్నీ మనం చేయటానికి అడుగు ముందుకేసి మన శరీరాన్ని, మన సమయాన్ని, మన ధనాన్ని ఉపయోగించి చేస్తుంటే ఇవన్నీ అక్షయమైన అలంకారాలంట. అంటే బాహ్య సంబంధమైన అలంకారాల కంటే ఏ అలంకారాలు ముఖ్యమంటున్నాడు? అక్షయమైన సాధుత్వం, మృదుత్వం, లోబడే తత్వం, ఇంకా ఇక్కడ చెప్పాడు అణుకోయు స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. తగుమాత్రపు వస్త్రాలే, శరీర సంబంధమైన కాస్ట్లీ వద్దు, తగుమాత్రపు వస్త్రాలు, తగుమాత్రపు బంగారం, అవి కూడా అవసరం లేదు. వాస్తవంగా అయితే పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళినప్పుడు తగుమాత్రం కదా, అసలు బంగారమే నాకు అవసరం లేదు అంటాడు. ఎందుకంటే నీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? పరలోక బంగారం మీద ఉంటుంది. అందుకే ప్రకటన గ్రంథంలో లోకాన్ని అనుసరించి లోకానుసారంగా బతుకుతూ దేవునిలో ఉన్నామనే భ్రమలో ఉన్న లౌదికీయ సంఘానికి యోహాను గారు ఉత్తరం రాస్తూ ఏమన్నాడు చూడండి ఒకసారి. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 14 నుంచి వద్దులండి, 17 చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ఏమనుకుంటున్నాడు? ఏమంటే ఇది సంఘం, ఏ సంఘం? లవోదికీయలో ఉన్న సంఘం. అంటే మారినోళ్ళ చెప్పాలి. సంఘంలో మారినోళ్ళ గురించి చెప్పట్లా. ఆ రోజుల్లో మనలాగా సగమేమో బాప్తీసం తీసుకున్నవాళ్ళు, సగమేమో బాప్తీసం తీసుకున్నవాళ్ళు సంఘంలో లేరు. మారినోళ్ళే సంఘానికి వచ్చారు. కాబట్టి మారిన వాళ్ళు ఏమనుకుంటున్నారంట? నేను ధనవంతుణ్ణి, డబ్బులు సంపాదించుకున్నాను బాగా, ఇంకా నాకేమీ కొదువు లేదు, అంత సమృద్ధిగా ఉంది. అంటే దేని మీద ఆధారపడ్డారు? దేని మీద నమ్మకం ఉంచారు? ధనం మీద నమ్మకం ఉంచారు. ఇంకా డబ్బు ఉంది, నాకు ఏ కొదువు లేదు, ఏ రోగం వచ్చినా ఈ డబ్బే నాకు నివారణ. ఎంతమంది బంధువులు కావాలన్నా డబ్బు పడేస్తే ఆడే వస్తాడు పనోడు. బంధువులు ఎలా వస్తారు? డబ్బు ఉంటే ఈగలు, బెల్లం ఉంటే ఈగలు. డబ్బు ఉంటే అందరు బంధువులే, డబ్బు లేకపోతే నువ్వెవడో మాకు తెలియదు. డబ్బు లేనప్పుడు సుబ్బయ్య, డబ్బు ఉంటే సుబ్బారావు గారు కదా, సుబ్బిగాడు. డబ్బు లేనప్పుడు సుబ్బిగాడు, డబ్బు ఉన్నప్పుడు సుబ్బారావు గారు కదా. డబ్బు లేనప్పుడు వెంకటరావు, డబ్బు ఉన్నప్పుడు వెంకయ్య గారు. అబ్బా ఏం పేరండి! కనీసం ఈ పేర్లు పెట్టేటప్పుడు కూడా బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెడతాడు. అబ్రాంగాడు కదా, అబ్రాంగాడు. అదే మంచి భక్తుడుగా ఉంటే అబ్రాంగాడు అని ఎవరు పిలవరు, ఏం పిలుస్తారు? అబ్రహాము గారు అంటాడు. అంటే నీ క్యారెక్టర్ని బట్టి నీ పిలుపుకి విలువ ఉంది. భక్తుల పేరు పెట్టుకొని నువ్వు ఆ పేరుని అవమానపరచకూడదు. పేరన్నా మార్చుకో, నీ తీరన్నా మార్చుకోవాలి. ఇక్కడ భక్తులుగా చెప్పుకుంటున్నారు లవోదికీయ సంఘం, కానీ మాకు డబ్బు ఉంది, మాకేం కొదువు లేదు అనుకుంటున్నారు. కళ్ళు సరిగ్గా లేవు, బట్టలు సరిగ్గా లేవు. బట్టలు సరిగ్గా అంటే ఆత్మీయమైన బట్టలు సరిగ్గా లేవు, చూపు సరిగ్గా లేదు, ఆత్మీయమైన దృష్టి లేదు, లోకపు దృష్టి ఉంది. అందుకే చెప్తున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును. ఏమంటే దేవుడి దగ్గర కూడా ఏముంది? బంగారం ఉంది. దేవుడి దగ్గర బంగారం ఉంది, లోకంలో బంగారం ఉంది. ఏది కావాలి చెప్పండి? ఇక్కడ కిలో బంగారం పెట్టి ఇక్కడ దేవుడి బంగారం పెట్టా, ఏది తీసుకుంటారు? దేవుడి బంగారం ఏదో చెప్పలేదుగా అంటారా? అందరి దగ్గర ఉన్నాయి దేవుడి బంగారం. బైబిల్లో ఉంది, అది దాచిపెట్టబడిన ధనం. దాచిపెట్టబడిన ధనం ఉంది. వెతికినోడికి వెతికినంత దొరికింది, తవ్వుకున్నవాడికి తవ్వుకున్నంత దొరికింది. ఎంత నువ్వు తవ్వితే అంత దొరుకుతూనే ఉంటుంది. రాత్రి అక్కడ మాట్లాడాను మీటింగ్లో అబ్రహాము గారి గురించి. అబ్రహాము గారి క్యారెక్టరు ఇప్పుడు వద్దులండి, రేపు దేవుడి పిచ్చి గురించి కూడా మాట్లాడతాను. ఈ లోక సంబంధమైన పిచ్చిలన్నీ అయిపోయినాక దేవుడి పిచ్చిలో ఉన్నవారు భక్తుల గురించి మాట్లాడినప్పుడు చెబుతాను. ఇక్కడ అన్నీ ఉన్నాయి మాకు అనే భ్రమలో ఉన్నారు భక్తులు.
కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలోపటం వేయబడిన బంగారమును నీ దిశమల కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే దేవుడి దగ్గర బంగారం ఉంది, కాటుక ఉంది, బట్టలు ఉన్నాయి. ఏం బట్టలు, ఏం కాటుక, ఏం బంగారం? ఆత్మీయమైన బంగారం, ఆత్మీయమైన కాటుక, ఆత్మీయమైన వస్త్రాలు. ఏంటి ఆత్మీయమైన వస్త్రాలు? పరిశుద్ధత. పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరించి ఆ పరిశుద్ధతకు తగ్గట్టుగా క్రియలు చేస్తే అవే నీ వస్త్రాలు. లేకపోతే నువ్వు మరణించిన తర్వాత దిగంబరుడుగా ఉంటావు. దిగంబరులు నరకంలో ఉంటారు. వస్త్రము ధరించుకున్న వారే పరలోక రాజ్యంలో ఉంటారు. 19వ అధ్యాయం అనుకుంటా ప్రకటన గ్రంథం, ఒకసారి చూడండి. ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలే. పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలే నీకు వస్త్రాలు. ఇప్పుడు ఆ నీతి క్రియలు లేవు, అదే సత్క్రియలు. నీతి క్రియలన్నా సత్క్రియలన్నా ఒకటే. అవి లేవనుకో, నీకు ఏమున్నట్టు ఏమి లేనట్టు. నీతి క్రియలు లేకపోతే నీకు వస్త్రాలు ఉన్నట్టా లేనట్టా? చచ్చిపోయిన తర్వాత శవం మీద కొత్త బట్ట తీసుకొచ్చి కప్పుతారు. ఆ చేతులు వంగినా వంగకపోయినా కట్ చేసి మరీ ధరింపజేస్తారు శవం మీద కదా, చూసాం కదా శవాన్ని పాతి పెట్టేటప్పుడు. కానీ ఆత్మ నువ్వు దిగంబరిగా ఉన్నావు, నీకు వస్త్రం లేదు. అప్పుడు అర్థమైంది, సిగ్గుతో చచ్చిపోతాం. నా ఆత్మకు వస్త్రం లేదే, వస్త్రం లేనోడిని ఆయన పరలోకం రానివ్వడే. యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా పరిశుద్ధత అనే వస్త్రాన్ని నాకు అర్హత లేనప్పటికీ అర్హత ఇచ్చి మరీ ఇచ్చాడే. ఈ వస్త్రాన్ని నేను పోగొట్టుకున్నానే, అయ్యో అని బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇక్కడ వస్త్రం లేకపోతే ఎవడొకడు కొనిస్తాడు, దానం చేస్తాడు వస్త్రాలు. కానీ అక్కడ దానం చేసే అవకాశం ఇంకా లేదు. ఆల్రెడీ దానం చేయబడిన వస్త్రమే ఇక్కడ మనం పొందుకోవాలి. దేవుడు క్రీస్తు ద్వారా ఆ పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనకిచ్చాడు. అది తీసుకున్న మనం నీతి క్రియలు చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ వస్త్రం నీకు ఉంటుంది. లేకపోతే మరణం తర్వాత ఈ వస్త్రం లేకపోతే దేవుడు పరలోకానికి రానివ్వడు. అందుకే పరిశుద్ధుల నీతి క్రియలు ఇవి అక్షయమైన అలంకారంగా మనకు ఉండాలి. ఈ క్యారెక్టర్లు మనకు ఉండాలి. ఇవి లేకుండా బాహ్యంగా గంగిరెద్దులాగా నువ్వు అలంకరించుకున్న ఎలాంటి ప్రయోజనం లేదు. చూసేవాళ్ళు బాగుందనేవాళ్ళు అంటారు, వెనకేమో భలే ఉందిరా గంగిరెద్దులాగా అనుకుంటారు. ముందేమో భలే ఉంది, ఈ చీరలో నువ్వు భలే ఉన్నావక్క అంటారు. దాని బొంద దెయ్యంలాగా ఉంది అంటారు వెనక్కి వెళ్ళి కదా. మనోళ్ళ సంగతులన్నీ తెలుసు కదా. పురుషులు కూడా అంతే. ఈ డ్రెస్సులో ఎలా ఉన్నానంటే డ్రెస్ బాగుంది కానీ అంటే నువ్వు బాగలేదని అర్థం. పురుషులు గురించి కూడా రాయబడిన మాట చూడండి. కొలసీ పత్రిక స్త్రీల గురించే చెప్పాడు కదండి. పురుషులకు లేదా అలంకరణ అనుకుంటే 3వ అధ్యాయము 12 నుంచి చదువుదాం ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు. ఎవరికి తగినట్టు? దేవునికి ఇష్టమైన వారికి తగినట్టు. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావని అనాలంటే దానికి తగ్గట్టుగా ఉండాలి. అరే నీ పరిస్థితి ఏంటి, నువ్వు చేసే పని ఏంటి అంటారు చూసారా. చెప్పండి. అంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఆ పని ఉంటుంది. ఇప్పుడు దేవుడికి తగ్గట్టుగా దేవుడికి ఇష్టమైన వారిగా మనం ఉండాలంటే ఎలా ఉండాలంటే జాలిగల మనస్సు అనే అలంకారం ఉండాలి. దయాళుత్వం అనే ఆ లక్షణం మనకు ఉండాలి అలంకారంగా. వినయం అనే అలంకారం ఉండాలి. సాత్వికం అనే అలంకారం ఉండాలి. దీర్ఘశాంతం అనే అలంకారం ఉండాలి. ధరించుకొనుడి. ఏమంట? ధరించుకోమంటున్నాడు. ఎక్కడ? లోపల ఆత్మకు ధరింపచేయాలి. ఇవన్నీ దేనికి? శరీరానికి ధరింపజేసి నీ కనపడుతున్నాయి, ఆత్మకు ధరింపజేసి నీ కనపడాలంటే ఆ సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తిస్తే కనపడిద్ది. ఓహో, ఇతనికి దీన మనసు అనే వస్త్రం ఉంది, ఇతనికి దయాళుత్వం అనే వస్త్రం ఉంది, అలంకరణ ఉంది,
ఇతనికి లోబడే తత్వం అనే అలంకరణ ఉంది, ఇతనికి సాత్వికం అనే అలంకరణ ఉంది. ఇవి ఎలా కనపడతాయి? అవి నీవు ధరించుకున్నావని ఎదుటోళ్ళకి ఎప్పుడు అర్థమైంది? ఆ సందర్భం వచ్చినప్పుడు అర్థం. మనకి ఎలా ఉంటుందంటే ఆ సందర్భం వచ్చినప్పుడు ఆడు నన్ను చేశాడు కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యానని ఆవేశంతో లోకస్తుల్లాగా మనం కూడా పడిపోతున్నాం. ఆ సందర్భాన్ని పెట్టిందే దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆ సందర్భాన్ని పెట్టిందే దేవుడు. అవకాశం ఇచ్చాడు వాడికి. మా వాడిని తిట్టు, మా వాడిని అనరాని మాటలను, ఆడు ఎలా ప్రవర్తిస్తాడో చూడు. నా బిడ్డ అయితే నేను చెప్పినట్టుగా ఉంటాడు, నీ బిడ్డ అయితే నువ్వు చెప్పినట్టుగా వింటాడు, చూసుకో సాతానా అంటాడు. సాతాను వెళ్ళి వాడిని గిల్లుతాడు పక్కన నుండి. ఆడొచ్చి నిన్ను అనరాని మాట్లాడతాడు, నువ్వు తప్పు చేయలా, నువ్వేమనలా. అక్కడ బయటపడితే నీకు ఈ వస్త్రాలు ఉన్నాయా లేవా, ఈ అలంకరణ నీకు ఉందా లేదా అనేది ఎక్కడ బయటపడిద్ది చెప్పండి? వర్షంలో వెళ్తున్నాం, తడవకుండా ఇంటికి వచ్చాం, ఎలా చెప్పండి? తడవకుండా ఇంటికి వచ్చా, వర్షంలో వచ్చి కూడా ఎలా వచ్చాను? రెయిన్ కోట్ ఉంది. ఎప్పుడు అర్థమైంది? తడవకుండా ఇంటికి వచ్చి విప్పేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎలా వచ్చావు తడవకుండా అని ఆశ్చర్యపోతారు. నాకు రెయిన్ కోట్ ఉందని చూపిస్తాను. అప్పుడు మరి నువ్వేం చూపిస్తావు? ఆడు తిడుతున్నాడు, అరుస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు, మౌనంగా నువ్వు ఉంటే దీర్ఘశాంతం అనే వస్త్రం అలంకరణగా నీకుంది అనేది ఆడు తిట్టినప్పుడు, నిన్ను దూషించినప్పుడు నువ్వు ఓర్చుకున్న విధానాన్ని బట్టి ఆ క్యారెక్టర్ నీలో అప్పుడు బయటపడిద్ది. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అలంకరణ నీలో నుంచి బయటికి కనపడితే ఇది ఉంది అని ఎదుటోళ్ళకి అర్థమైద్ది. ఎందుకుంది ఇదంటే భక్తులు కాబట్టి ఉంది. ఎందుకుంది? భక్తులం కాబట్టి ఉంది. మనం భక్తి లేదంటే ఉండవు, ఇవన్నీ ఉండవు. అందరిలాగే మనం కూడా రియాక్ట్ అయిపోతాం. అంటే అక్షయమైన అలంకారం ఉన్నట్ట లేనట్ట? మరి బ్లాస్ట్ అయిపోయినప్పుడు లేనట్టే. బయటికి ఎంత అలంకరించుకున్నా ఇవి పాడైపోతాయి. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వస్తాయి, 5 ఏళ్ళు వస్తాయి, పాడైపోతాయి. లేదా మనం పోతే ఈ బట్టలన్నీ ఎవరికోవడం దానం చేయాల్సింది, లేదా పాత గుడ్డలుగా వాడుకోవాల్సింది. కానీ ఈ ధరించుకున్న వస్త్రాలు ఉన్నాయి చూసారా, అలంకరణ ఉంది చూసారా, ఇది నువ్వు చనిపోయినా వస్తాయి నీతో పాటు. అసలు ఇవి ఉంటేనే నిన్ను అక్కడికి రాణిస్తాడు. పోగొట్టుకున్నాం ఇప్పటిదాకా మనం అనుకోండి, భక్తిలో ఉన్న వాక్యం వెంటన్నా ఈ లక్షణాలు మనం కనిపించట్లా. మనలో సందర్భం వచ్చినప్పుడు ఇవి బయటికి రావట్లేదంటే మనలో భక్తి సరిగ్గా లేదని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు. అంటే అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎంత మంచోడండి. చెడిపోయిన మనల్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? నా దగ్గర ఉన్నాయి కొనండి అంటున్నాడు. అంటే అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పటిదాకా మనలో లేకపోతే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఇవి మనలో ఉన్నాయని రుజువు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏది సాధ్యం కాదు. శరీర సంబంధమైన సాధకం కొంత మట్టుకే మనకి ప్రయోజనకరం, కానీ ఆత్మ సంబంధమైన భక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో మనకి ప్రయోజనకరమై ఉంది. కాబట్టి సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ప్రతి విషయంలో అలంకరణ ఇది. పిల్లల గురించి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు. ఇది బిడ్డలకు అలంకారం ఎవరంట? తండ్రులు. పోనీ తండ్రి లేని పిల్లలకు మరి ఎవరు అలంకారం అప్పుడు? తల్లిదండ్రి కూడా లేకపోతే అందరికీ ఆత్మల కన్నతండ్రి ఉన్నాడు కదా, ఆయన అలంకారంగా ఉండాలి. ఆయన అలంకారంగా ఉన్నాడని ఎలా తెలిసిందంటే ఈ కొడుకు ఆయనకు తగ్గట్టుగా బతికితే ఓహో ఈయన తండ్రి, ఆయన ఎంత మంచి దేవుడురా నీకు తండ్రిగా ఉన్నాడని ఈ వ్యక్తి తండ్రిని బట్టి జనం ఆయన్ని స్తుతిస్తారు. తండ్రులే కుమారులకు అలంకారము. అంటే పిల్లలు తండ్రి కనుసన్నల్లో నడుస్తూ తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ బతుకుతుంటే ఆ తండ్రి కుమారుడికి ఏంటంట? అలంకారంగా ఉంటాడంట. ఇంకా చూడండి, అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనం. నెరిసిన వెంట్రుకలు సొగసైన, అలాగే 20వ అధ్యాయం 29వ వచనం అదే సామెతల గ్రంథం. యవనస్తుల బలము
29 యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు కిరీటము. యవ్వనస్తుల బలం ఏంటి? అలంకారం. బలం అలంకారం ఏంటి? బలం అలంకారం ఏంటి చెప్పండి? ఆ వయసులో ఉన్న శక్తి. కుర్రోడు కాబట్టి ఆ పని చేశాడండి. ముసలోడైతే చెప్పండి చేయలేడు. ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగుల మీద నుంచి దూకాను, కాల్లో పల్టీలు వేసాను. ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే, దిగాలంటే, గంటసేపు నిలబడి ప్రసంగం చేయాలంటే చెప్పండి అలంకారం లేదు కదా. యవ్వనస్తులు కాబట్టి ఆ పని చేయగలిగారు. పరిగెత్తుతారు, దూకుతారు, ఏదైనా బలంగా పని చేయగలరు. అది వాళ్ళకి అలంకారం. నేను యవ్వనస్తుడిలాగా ఫుల్ మేకప్ వేసుకున్నాను, కానీ ఆ పని చేయలేను. అలంకారం పైకైతే వేసుకున్నాను, కానీ తలకు జుట్టుకు రంగేసుకొని కుర్రోళ్ళు ధరించే వస్త్రాలన్నీ ధరించి ఫుల్ మేకప్ వేసి సినిమా యాక్టర్లాగా యవ్వనస్తుడిగా కనబడచ్చు, కానీ పని చేయంటే, పరిగెత్తంటే బాల్లో దొరికిపోతాం. అంటే అలంకారం కదా, మేకప్ వేసుకున్నంత మాత్రం అలంకారం కాదు. కానీ నిజంగా యవ్వనస్తుడైతే ఆ బలమే అలంకారం అంట. అంటే అలంకారం అనేది శక్తి సామర్థ్యాలను బట్టి కనపడుతుంది మనకి. రంగేసుకున్నంత మాత్రాన యవ్వనస్తుడు అయిపోడు. ఎందుకంత అవసరమే ఉంది? అందుకే వృద్ధులకు అది కిరీటం. దేవుడిచ్చిన కిరీటాన్ని కాదండి, రంగేసుకుని దేవుడినే మాయ చేద్దామని చూస్తున్నారండి. రంగేసే బ్యాచ్ అంత ఇదే. అదేమని అడిగామనుకోండి, దేవుడు రంగేసుకోవద్దని రాయించాడా బైబిల్లో అంటాడు. ఆడలేక మధ్యలోడని వంకలు ఎతుకుతారు. చెప్పండి, సిగరెట్ తాగొద్దని బైబిల్లో ఉందా? చెప్పండి, ఉందా లేదా? డైరెక్ట్గా లేదు. నీ దేహానికి హానికరమైంది ఏది నువ్వు చేయొద్దు అంటే, హానికరమైంది ఏదైనా చేయొద్దు అంటే ప్రత్యేకంగా ఆ పదమే ఉండక్కర్లా. నీకు ఈ అలంకరణ కంటే ఆత్మ సంబంధమైన అలంకరణ చాలా ముఖ్యం అంటున్నాడు. ఆత్మ సంబంధమైన అలంకరణ ఇంపార్టెంటు. సాధుత్వం, మృదుత్వం, దీనత్వం, దయాళుత్వం, మంచితనం, లోబడే తత్వం, దీర్ఘశాంతం, వినయము, ఇవన్నీ ఏంటి? అలంకారం. ఇవి లేకుండా నేను భక్తురాలని అంటే ఎలాంటి ప్రయోజనం లేదు. ఇవన్నీ దేవుని మనసెరిగిన పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేశాడు. కాబట్టి దేవుడికి నచ్చే విధంగా మనం అలంకరించుకుంటే ఎంత ఆనందపడతాడండి దేవుడు. దేవుడు ఆనందం కంటే మనకి ఏం కావాలంటే శరీరం కోరే ఆనందమే మనకు కావాలి. ఇది ఏది ఎక్కడ ధరించమంటే ధరించాల్సింది. నడుము మరీ బోసిపోతుంది, నడువట్టం కావాలండి అని భార్య భర్తను అడిగింది అనుకో, భర్త నడుములు పడిపోయేటట్టు కష్టపడి సంపాదించి భార్య వడ్డానానికి నడుముకి, అదే లావోటి భార్య అయితే ఆ నడుములు ఇంకా పడిపోవాల్సిందే. సన్నటాళ్ళు అయితే పర్వాలేదేమో. ముక్కు ఏదన్నా అడిగితే ముక్కి ఇటు సంపాదించి ఆ ముక్కుకి ఏదో ఒక అలంకరణ తేవాల్సింది. చచ్చిపోయినాక ముక్కు ఊడేటట్టు పీకేసుకొని మరి సమాధిలో పెట్టేస్తారు. క్రైస్తవులకి బాహ్య సంబంధమైన అలంకరణ మీద మమకారాలు ఉండకూడదండి. భార్యల్ని భర్తలు అలంకరణ కోసం వేధించకూడదు, పీడించకూడదు. వీటికంటే నీ క్యారెక్టర్, వాక్య సంబంధమైన లక్షణాలతో నువ్వు అలంకరించుకుంటూ ఉంటే ఇది నాశనం లేని అలంకరణ. ఈ అలంకరణ ఉంటేనే దేవుడి సన్నిధిలోనికి మనం చేరుతాం. ఈ అలంకరణలో ఏది లేకపోయినా దేవుడి సన్నిధికి మనం చేరే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేనే లేదు. మరొక వచనం చూడండి, 149 కీర్తన 4వ వచనం. 149 కీర్తన 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి కలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను ఎలా? రక్షణతో రక్షణ అనేది అలంకారమా? ఇప్పుడు నేను రక్షణతో అలంకరించుకున్నానని మీకు ఎలా తెలిసింది? దేవుడు నన్ను
దీనుడుగా ఉన్నప్పుడు రక్షణతో అలంకరించాడని ప్రజలకు ఎలా తెలిసింది? రక్షణ అనే శిరస్త్రాణాన్ని నేను కలిగి ఉంటే అప్పుడు తెలిసింది, అంతే కదా. రక్షణ అనే ఒక బోర్డు రాసి తల మీద పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏం తెలిసింది జనానికి? రక్షణ అనే అలంకరణ ఈయనకిచ్చాడు అని అందరికి అర్థమైంది. కానీ కిరీటం కనపట్లేదు. రక్షణ అనే అలంకారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు, నేను దాన్ని ధరించానని ప్రజలకు ఎలా తెలియాలి? వినపట్ల ప్రవర్తన బట్టి. అంటే రక్షణ పొందినోడు ప్రవర్తన ఒకలాగుంటుంది, పొందనోడు ప్రవర్తన ఒకలాగుంటుంది. ఇప్పుడు దేవుడు దీనుడుగా ఉన్న మనల్ని రక్షించి తన రక్షణ తన కుమారుడైన క్రీస్తు ద్వారా ఇచ్చాడు అనేది అలంకారంగా మనం కనపరుచుకోవాలి ప్రజలకు. ఎలా? మన క్యారెక్టర్ని బట్టి చెప్పండి, ధరించుకోవాలి. మన క్యారెక్టర్ని బట్టి ప్రజలకు తెలియచేయాలి. ఇది ఇచ్చినా మనం తెలియచేయలేకపోతే ఇంకా మనకు ఆ అలంకరణ ఉన్నట్ట లేనట్ట. అలంకరణ అనగానే బాహ్యంగా కనిపిస్తుంది. అలంకరణ అనేది బాహ్యంగా కనిపించేది. నా విశ్వాసం నాకుందో బ్రదర్, నా విశ్వాసం నాకు తెలుసు, దేవుడికి తెలుసు అంటే ఇది విశ్వాసం కాదు, పిశాచి పనులు, పిశాచం పనులు ఇవి. నీ విశ్వాసం అందరికీ తేటగా కనపడాలి. విశ్వాసం అనేది ఎలా కనపడింది? నీ క్రియల వల్ల కనపడింది. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉందంటేనే క్రియలు కావాలి. ఏ క్రియలు కావాలి? అక్షయమైన క్రియలు కనపడాలి. ఈ అలంకరణ నువ్వు చూపించినప్పుడే ప్రజలకు నువ్వు భక్తుడివి, నువ్వు రక్షణ పొందినవాడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు వల్ల విషయాలు అర్థమైపోతాయి. ఈ అలంకరణ నాది, నాకుందలే, నీకు తెలియదులే, కనపడిద్ది, ఇదేమన్నా కనపడే అలంకరణ అని ఓటరించావనుకో, రేపు నీకు కూడా కనపడదు ఆ అలంకరణ. అక్కడ మరణించిన తర్వాత ఎంత ఓటించిన ప్రయోజనం ఉండదు. ఇంకో వచనం చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, పేతురు పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకో. పిల్లలు ఏం చేయాలంట? ఇప్పుడు మన పిల్లలమా పెద్దోళ్ళమా చెప్పండి? విశ్వాసములో సీనియారిటీని బట్టి ఏం చేయాలి? పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. నేను బాలలే రేపటి పౌరులు. పిల్లలారా, మీరు పెద్దలకు లోబడటం అనేది ఏంటంట? అలంకరణ. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఎదురెత్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమి నేర్పించలేదు మనం వాళ్ళకి బట్టలు కొనటం తెలుసు, డ్రెస్సులు రకరకాల వెరైటీలు కొనటం తెలుసు. వాళ్ళే ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని నాకు ఇది వద్దు అదే కావాలంటున్నారు, పేచీ పెడుతున్నారు. మరి లోబడే మనసు వాళ్ళకి రాలేదంటే మనం వాళ్ళు అడిగిని కొని ఇస్తున్నాం, కానీ ఈ అలంకరణ వాళ్ళకి అలంకరించట్లేదు. మనం దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని అందరి దగ్గర లోబడాలి, పెద్దలకు లోబడాలి అనే విషయం వాళ్ళకి మనం నేర్పించట్లా. మనం లోబడితే వాళ్ళు లోబడతారు. ఒకరికొకళ్ళు వందనాలు కూడా చెప్పుకోవట్లేదు చాలామంది కదా. వచ్చామా, కూర్చున్నామా, అయిపోగానే ఆమె అనగానే కళ్ళు తెరిచేలోపు కొన్ని శాల్తీలు గల్లంత అయిపోతాయి. కళ్ళు తెరిచేలోపు కనపడరు కొంతమంది. సంఘానికి సమాజానికి వచ్చేది ఒకరినొకరు ప్రేమించుకుంటూ, పరామర్శించుకుంటూ, సత్క్రియలు చేసుకుంటూ, హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ ఉండటానికే. అసలు వాస్తవంగా అయితే గంట ముందు అందరం వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకొని అయిపోయినాక ఒక గంట సేపు కూర్చొని వాక్యాన్ని డిస్కషన్ చేసుకొని ఒకరి సమస్యలు ఒకడు పంచుకుంటూ, ఒకరి సమస్యలకు ఒకడు పరిష్కారాన్ని చెప్పుకుంటూ, సమాజంగా కూడి వాక్యాన్ని ధ్యానం చేస్తూ మళ్ళీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటూ ఉండటానికి సమాజంగా కూడాలి. మనకంత టైం లేదు కదా. ముందుకు ఒక గంట అయిపోయినాక ఒక గంట కూర్చుంటేనే ఇవన్నీ పరిష్కారం అవుతాయి. అంత టైం ఉండదు కాబట్టి ఆమెనగానే వెళ్ళిపోతే మనం సమాజంగా కూడిన ఉద్దేశం కూడా ఉపయోగం ఉండట్లే. అందుకే కొంతమంది ఎవరికి నమస్కారం చేయరు, వందనాలు చెప్పరు, పట్టించుకోరు. వచ్చామా లేదు, ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్పను, ఆమె చెప్పలేదు కాబట్టి నేను చెప్పను. ఇది
లోబడే తత్వమా? ఒకరినొకరు ఏం చేసుకోమన్నాడు? పిల్లలు పెద్దోళ్ళు లోబడి దీన మనసు అనే వస్త్రాన్ని, లోబడే మనసు అనే వస్త్రం, దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోవాలి. ఈ తత్వం మనకు లేకపోతే మనం దిగంబరులుగానే ఉంటాం. అర్థమవుతుందా? ఏ అలంకరణ ఇంపార్టెంట్? క్షయమయ్యేదా అక్షయమయ్యేదా? దేనికి ఓటేస్తారు చెప్పండి? ఓటేమో అక్షయమైన అలంకారానికి వేస్తాం, కానీ తీరు మాత్రం క్షయమైన అలంకారానికే వేస్తామంటే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇది అలంకరణ కనపడదు. సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తే ఆ సందర్భాన్ని బట్టి కనపడింది. ఓహో, ఈ ఇతరులో ఈ అలంకరణ కూడా ఉందా? ఎంత తిట్టినా, ఎంత గద్దించినా, ఎంత దూషించినా, ఎంత అవమానపరిచినా ఇంత లోబడుతున్నాడేంటి, ఇంత తగ్గించుకున్నాడేంటి, ఇంత దీర్ఘశాంతం చూపిస్తున్నారేంటి, ఇంత సాత్వికంతో ఉన్నారేంటి, ఇంత మృదుత్వం కలిగి ఉన్నారేంటి, ఇవన్నీ ఎప్పుడు కనపడుతుంటే ఆ సందర్భం వచ్చినప్పుడు కనపడతాయి. అప్పుడు నీ అలంకరణ ఏదో నువ్వు చూపిస్తావు. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు అలంకరణ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. మన ఇంట్లో ఎన్ని నగలు ఉన్నాయి, మనకి ఎంత పట్టు చీరలు ఉన్నాయి, ఎంత కెపాసిటీ మనకు ఉందనేది రుజువు చేసుకునేది ఎప్పుడు? శుభకార్యాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు. మరి మనలో అక్షయమైన అలంకారం ఉందని రుజువు చేసుకోవాల్సింది ఎప్పుడు చెప్పండి? ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు, ఆ శోధన నీకు ఎదురైనప్పుడు, ఆ సమయంలో నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? దేవుని యాంగిలు, ఈ అలంకరణ కూడా నీలో ఉందా? ఇప్పటిదాకా చూపించలేదు అని బ్రదర్ అంటే ఈ సందర్భం రాలేదు కదా అనాలి. అప్పుడు మనకు రోజు సందర్భాలు వస్తున్నాయి, రోజు వీటిని తిరస్కరిస్తూనే ఈ అలంకరణ మనలో లేదన్నట్టుగానే కనపరుస్తున్నాం ప్రియులారా. ఈ అలంకరణ మనలో జీర్ణించుకోవాలి. లేకపోతే ఇప్పటిదాకా అంటున్నాడు నా దగ్గర దేవుడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు కదా, 3వ అధ్యాయం 18 చదవండి, 17 ముగిస్తాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు. 18 చదవండి చాలు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమలో సిగ్గు కనబడకుండానట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు పొందండి. ఇప్పటిదాకా ఈ అలంకరణ మనలో లేకపోతే మారు మనసు పొందే అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే బతుకున్నాం కాబట్టి. నిన్న చనిపోయి ఉంటే మారు మనసు లేదు, మారు మాట లేదు, ధ్యానం చేయటమే ఇంకా కదా. కాబట్టి మారు మనసు పొందే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఈ అలంకరణ మనలో ఉందని సందర్భానుసారంగా రుజువు చేయడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అనిపించుకుంటే మనం భక్తుల జాబితాలో ఉండం ప్రియులారు. మనం అనుకోవచ్చు ఈ చర్చి కావచ్చు, ఇంకో చర్చి కావచ్చు, ఎన్ని చర్చిలు తిరిగినా ఈ తత్వం నీలో లేకపోతే, ఈ అలంకరణ నీలో లేకపోతే నీ భక్తి ఎందుకు చెప్పండి? భక్తి నిత్య జీవానికి వెళ్ళటానికా, ఊరక నామకార్థంగా భక్తుల జాబితాలో ఉండి ఓటేయించుకోవటానికా? నిత్య జీవానికే కదా. నిత్య జీవానికి వెళ్ళలేని నీ భక్తి ఏ సంఘానికి వెళ్ళినా, ఎన్ని సంఘాలు మారినా, ఈ అలంకరణ మనలో లేనప్పుడు వృధానా, ఉపయోగమా? ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే నువ్వు ఎక్కడున్నా సమస్యలు కామను. ప్రపంచంలో నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా సమస్యలు లేని సంఘం లేదు. సమస్యలు లేని సంఘం ఉందంటే అది సంఘమే కాదు అసలు. ఎందుకంటే సంఘములు ఏముంటాయి చెప్పండి? సమస్యలు ఉంటాయి. సాతానుగాడు ఊరుకోడు. ఎక్కడ పరిశుద్ధులు నలుగురు కూడుకుంటే అక్కడ గలిబిలి చేయటానికి ట్రై చేస్తాడు. అదే నిజమైన సంఘం. ఆ గలిబిలిని ఎదుర్కొని నిలబడిందే సంఘం. ఎలా నిలబడాలి? ఆ దేవుడిచ్చిన అక్షయమైన అలంకారాన్ని ధరించుకుంటే. సైనికుడితో పోల్చి చెప్తాడు ఎఫెసీ పత్రికలో, తీయొద్దులండి. సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. ఒక సైనికుడు ఎలా కనపడతాడో అది అలంకరణ కాదు, అది యుద్ధంలో తను తాను కాపాడుకుంటూ ఎదుటి శత్రువుని నాశనం చేయటానికి ధరించే అలంకరణ. అది యుద్ధోపకరణాలు. అరికాల నుంచి నడినెత్తి వరకు అలంకరణ ధరింపజేస్తాడు. అది ఎందుకంటే శత్రువు బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి, మనం శత్రువుని చంపటానికి. కానీ వాటికంటే ముఖ్యంగా మనకి ఈ అక్షయమైన అలంకారాలు ఉంటే వీటితోనే చంపేయచ్చు ఎదుటివాడిని.
వీటితోనే ఎదుటివాడిని మెప్పించవచ్చు. అలంకరణ ఎదుటివాడిని ఆకర్షించడానికి లోక సంబంధంగా పెట్టింది. మనం ఎంత అలంకరించుకుంటే అంత గొప్పగా కనపడతాం ఎదుటివారి దృష్టిలో. కానీ ఈ అక్షయమైన అలంకరణ ఆ అలంకరణతో ఆకర్షించిన దానికంటే ఎన్నో వందల వేల రెట్లు గొప్పదిగా మనకు కనపడింది ఎప్పుడు నిత్య జీవానికి వెళ్ళినప్పుడు. కనుక అక్షయమైన అలంకారం మీద మనసు నిలపండి. క్షయమయ్యే అలంకారాన్ని వీలైనంత వరకు త్యజించండి, విసర్జించండి. దేవుడు నగలొద్దన్నాడు కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకుంటానని వారాల నగలు, ఈ వారం ఒక నగ, రేపు వారం ఒక నగ, ఎల్లుండి వారం ఒక నగ, ఇక రకరకాల డిజైన్లు. పిల్లలకు కూడా దయచేసి వెరైటీ డ్రెస్సులు ఫ్యాషన్లు కొనకండి దయచేసి. స్లీవ్లెస్లు దొరుకుతారు ఆడపిల్లలకు మరి ముఖ్యంగా. నువ్వు ఎక్కడ దాకా పెట్టావు, రేపు వాళ్ళు ఇక్కడ దాకా కట్ చేసుకొని తిరుగుతారు. అవి అలవాటు చేయకండి. నీకు ముద్దొత్తే నువ్వు చిన్నప్పుడు నువ్వు ధరించలే, ఆ కోరిక ఉండి నీలో మళ్ళీ సాతానుగాడు ఎలాగైతే అలంకరణ వదులుకోలేక ఇప్పటికీ అలంకరించుకుంటూ మన మీద అలంకరణ రుద్దాడో, మనం మన అలంకరణ ఉద్దేశాలు మన పిల్లల మీద రుద్ది వాళ్ళని పాడు చేయకండి. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి ఏమి నేర్పించాలి? దేవుని అలంకరణ నేర్పించాలి. మరి ముఖ్యంగా పెద్దలకు లోబడే దీన మనసు అనే వస్త్రాన్ని వారు లోబడే తత్వాన్ని ధరించుకునే విధంగా ఆ విషయాలు నేర్పించండి. పెద్దలను ఎవరు పలకరీరు, పెద్దలకు ఎవరు వందనాలు చెప్పట్లేదు పిల్లలు. అవన్నీ నేర్పిస్తే వాళ్ళు రేపటి భక్తులుగా బాగా సమాజంలో కనపడతారు. వాళ్ళు ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అక్షయమైన అలంకారాన్ని దినదినము పెంపొందించుకుంటూ దేవునికి నచ్చే విధంగా అలంకరించుకొని దేవుని చేత మెప్పు పొందే విధంగా ఉంటారని ప్రేమతో మనవి చేస్తూ, ఈరోజు నుంచి మారు మనసు పొంది అక్షయమైన అలంకారం మీద మనసు పెట్టాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కీర్తనీయుడా, మీ మనస్సు మీ పరిశుద్ధాత్మకు తెలుసయ్యా. ఆనాడు ఎస్తేరు గారు మరి అన్యరాజు అయిన తండ్రి అహశ్వరేషు యొక్క ఏలుబడిలో తండ్రి ఆయన మనసు ఎరిగి ఎస్తేరుకి సలహా ఇచ్చాడు. దాన్ని పాటించిన ఎస్తేరు అందరి హృదయాలను గెలుచుకుంది, రాజు యొక్క హృదయాన్ని కూడా గెలుచుకొని మహారాణిగా తీర్చబడింది. అలాగే మీ మనసు ఎరిగిన పరిశుద్ధాత్మ మీకు ఎలాంటి అలంకరణ ఇష్టమో మాకు తేటగా వాక్యం ద్వారా తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు అలాంటి అలంకరణ మేము ప్రదర్శించకపోతే, ధరించకపోతే, ఈ మాటలు విన్న తర్వాత మేము కూడా అక్షయమైన అలంకారాన్ని ధరించుకొని సాధువైనట్టు మృదువైనట్టు తండ్రి అక్షయమైన అలంకారాన్ని ధరించుకుంటూ లోబడే తత్వాన్ని మేము కలిగి ఉండి తండ్రి దీనత్వం, దయాళుత్వం, దీర్ఘశాంతం ఇలాంటి లక్షణాలన్నీ వస్త్రాలుగా ధరించుకొని ఆభరణాలుగా ధరించుకొని మీ ముందు కనపడి అనేకులకు మీ రక్షణ వస్త్రాన్ని మేము ధరించామన్న విషయాన్ని కనపరిచే విధంగా మా జీవితాలను ముందుకు తీసుకువెళ్ళే విధంగా మా ప్రవర్తనను సరిచేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇక నుంచి మీ పిల్లలు ఇదే క్రమంలో ముందుకు సాగుతూ వారిని వారు వాక్యంతో అలంకరించుకుంటూ అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించే మహాభాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ యేసుక్రీస్తు నామములో తీసివేసి శాంతిని సమాధానాన్ని వారికి అనుగ్రహించండి. ఎండలు మండుతున్నాయి. మీ పిల్లలను ఎండ దెబ్బ నుంచి చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మరి కాపాడమని కోరుకుంటూ వచ్చిన బిడ్డల యొక్క ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆ కుటుంబాల ద్వారా వారి ద్వారా మీరే పొందుకొనమని కోరుకుంటూ ఈరోజు జరగవలసిన మిగతా ఆరాధన కార్యక్రమాలు కూడా మీ నామ మహిమార్థం, అనేకుల ఆత్మల క్షేమార్థం జరిగించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన అలంకరణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.